వామ్మో, ఏంటి పిల్ల పొగరు ఆవేశం? పెళ్లికి ముందే కాబోయే అత్తగారిననే గౌరవం లేకుండా నేనంటే లెక్కలేనితనంగా ప్రవర్తిస్తుంది. ఇక పెళ్ళయ్యాక అసలు నన్ను లెక్క చేస్తుందా? ఏంటమ్మా నువ్వు నీ చాదస్తం? అందరూ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. అన్నీ నీకు నచ్చినట్టే జరగాలంటే ఎలా? ఏంట్రా నా మీదరుస్తున్నావు? ఆ పిల్ల ఎలా ప్రవర్తించిందో నువ్వే చూసావుగా. నువ్వలా అనకపోతే తనలా ప్రవర్తించేది కాదుగా. ఓహో, నన్నే తప్పుపడుతున్నావా? మీ వదిన ఇన్నాళ్లైంది కాపురానికొచ్చి. ఎప్పుడైనా నాకెదురు తిరిగి ఒక్క మాట మాట్లాడిందా? వదినకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అందరికీ ఉండదనుకుంటున్నావా? వదిన పల్లెటూరి బైతు, ఇవేం తెలీవు. కానీ సితారా చదువుకున్న అమ్మాయి, కల్చర్ తెలిసిన అమ్మాయి. వదినకి ఇంట్లో పని, పొలం పని తప్ప ఇంకేం చేత కాదు. కానీ సితారా సిటీలో ఉద్యోగం చెయ్యగలదు. అలాంటి సితారకి వదినకి పోటీనా? అని నవ్వుతాడు. మరిది తనని చులకన చేసి మాట్లాడటం మంజులకి బాధేసింది. మొహం చిన్నబుచ్చుకుంది. తల వంచుకొని నిలబడింది. సుందర్ మొహంలో కూడా కాస్త అసహనం తొంగి చూసింది. అమ్మా, చెప్తున్నా విను. నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఇదే నా నిర్ణయం. అంటే నీకు నా ఇష్టంతో పని లేదారా? లేదు, నాకు నా ఇష్టమే ముఖ్యం. నీ ఇష్టం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు. నీకు నా ఇష్టంతో పని లేనప్పుడు నాకు నీ ఇష్టంతో పని లేదురా అనడంతో కోపంగా బయటికెళ్ళిపోతాడు ఆకాష్. చూసావా పెద్దోడా, వాడెలా మాట్లాడుతున్నాడో? అమ్మా, తమ్ముడి గురించి నీకు తెలిసిందే కదా. వాడిష్టాన్ని కాదనటం ఎందుకు చెప్పు? నా భయం అది కాదురా. ఆ పిల్ల వాలకం చూస్తుంటే తన ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇల్లుని గుల్ల చేస్తుంది. తను మనింటికి తగ్గ కోడలు కాదురా. అత్తయ్యా, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పొచ్చా? చెప్పమ్మా. అందరూ ఒకేలా ఉండాలనుకోవటం కరెక్ట్ కాదత్తయ్యా. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా ఉంది. అందులో తన తప్పేముంది? మనం తనని ఎలా అర్థం చేసుకోలేకపోతున్నామో తనకి మనం కూడా అలాగే అర్థం కావట్లేదన్న విషయం మనం గమనించాలి. ఇంతకీ మీ ఇద్దరూ ఏమంటారర్రా? పెళ్లికి నన్ను ఒప్పుకోమంటారా? అలా అని నేను చెప్పను. తుది నిర్ణయం మీదే అత్తయ్య గారు. నాకనిపించింది చెప్పానంతే. అవునమ్మా, మనం ఒప్పుకోకపోయినా తమ్ముడు అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నప్పుడు ఒప్పుకోవటమే మంచిది కదా. ఇప్పుడు నేను తలొంచితే ఇక మీదట జరగబోయే ప్రతిదానికి కూడా తలొంచాల్సి ఉంటుందిరా. వాడికి అంత బెట్టుంటే వాణ్ణి కన్నదాన్ని. నాకెంత బెట్టుండాలి? నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి ఎక్కువైపోయింది వాడికి కన్నతల్లి కంటే. అమ్మా, జీవిత అనుభవం ఉన్నదానివి, అన్ని తెలిసిన దానివి. నువ్వు కూడా తమ్ముడిలాగే ఆలోచిస్తే ఎలా చెప్పు? ఇలా అనుకోబట్టే కన్నతల్లిని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తున్నాడు వాడు. ఏం, నేనే తగ్గాలా? వాడు తగ్గకూడదా? మా అమ్మ ముందు అలా మాట్లాడతావా అని ఆ పిల్లని తిట్టాల్సింది పోయి నా మీదే గొంతేసుకుని అరిచేస్తున్నాడు. అది కాదమ్మా, నా మాట విను. నేను వినన్రా. నాకా అమ్మాయి కోడలిగా వద్దు, అంతే అని కోపంగా లోపలికెళ్ళిపోయింది. సుందర్, మంజు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఏవండి, మరిది గారు కోపంగా బయటికెళ్లారు. ఒకసారి ఫోన్ చెయ్యండి. అలాగే అని సుందర్ వెంటనే తమ్ముడికి ఫోన్ చేస్తాడు. చేసిందంతా చేసి మళ్ళీ అన్నయ్యతో ఫోన్ చేయిస్తుంది చూడు అని ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందండి? తమ్ముడు కోపంలో ఉన్నాడు, ఫోన్ తీయటం లేదు. కోపం తగ్గాక ఇంటికొస్తాడుగా, అప్పుడు మాట్లాడదాంలే. మరిది గారి గురించి తెలిసిందే కదా. తను పట్టిన పట్టు అస్సలు విడవడు. అత్తయ్యనే ఎలాగోలా ఒప్పించండి మీరు. అమ్మ కూడా కోపంలో ఉంది కదా మంజు, కాస్త కోపం తగ్గనివ్వు. ఒక 2 రోజులు పోతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు విషయం గురించి మాట్లాడదాం కూర్చోబెట్టి. అలాగేనండి. ఆకాష్ సితారకి కాల్ చేస్తుంటాడు. కానీ తను ఫోన్ తీయదు. చాలాసేపు ట్రై చేస్తాడు. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటో చెప్పు. ఏంటిది డియర్? మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తావేంటి? నీ మీద కాక ఇంకెవరి మీద చూపించాలి? నువ్వెక్కడున్నావిప్పుడు? ఎందుకు? నేనొచ్చి కలుస్తాను. అవసరం లేదు.
ప్లీజ్ అలా అనకు. అని బ్రతిమాలడంతో, ఇంకెక్కడుంటాను, మన రెగ్యులర్ మీటింగ్ స్పాట్ అయిన కాఫీ షాప్లో ఉన్నాను 5 మినిట్స్లో నీ దగ్గరుంటాను. అని షాప్లో కలుసుకుంటారు సితార, ఆకాష్. సితార ఏం మాట్లాడదు. సారీ డియర్. ఈ సారీలు గిరీలు నాకు అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటున్నామో లేదో అది చెప్పు. అదేంటలా అంటావు? నిన్ను కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను? మనిద్దరం ప్రేమించుకున్నాం. దాందేముందిలే, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకుంటున్నారా? అలా మాట్లాడకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వేమో ఇలా చెప్తున్నావు, కానీ మీ అమ్మకేమో ఇష్టం లేదు. తానే ఒప్పుకుంటుందిలే, ఒప్పిస్తాను. హనీ, మీ అమ్మ పాతకాలపు చాదస్తపు మనిషిలా ఉంది. అలాంటి వాళ్లతో కలిసుండటం నా వల్ల కాదు. చూడు డియర్, మన పెళ్ళయ్యాక కొద్ది రోజులు ఉమ్మడి కుటుంబంగా కలిసుందాం. నీకక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఓకే, లేదంటే వేరు కాపురం పెట్టేద్దాం. ఏమంటావు? నిజమా? తర్వాత మళ్ళీ మాట మార్చావుగా. ఒట్టు, నీ మాట కాదంటానా? పెళ్ళయ్యాక కూడా నాకు నచ్చినట్టుంటాను. మీ అమ్మగారు ప్రతిదీ వేలెత్తి చూపిస్తే నువ్వే అడ్డుకోవాలి, ముందే చెప్తున్నా. అలాగే, వారం రోజుల్లో మా అమ్మ వాళ్ళని ఒప్పించి మీ ఇంటికి తీసుకొస్తాను. ఓకే అంటూ నవ్వుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని అతను కూడా నవ్వుతాడు. ఇద్దరూ హ్యాపీగా రోజంతా సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తారు. సాయంత్రానికి ఇంటికొస్తాడు ఆకాష్. మనసులో, నేనిలా హ్యాపీగా ఉండటం చూస్తే పెళ్లికి అస్సలు ఒప్పుకోదమ్మా అని డల్గా ఇంట్లోకెళ్తాడు. సుందర్, నాగమణి సోఫాలో కూర్చుంటారు. మరిదిగారు పొద్దుననగా వెళ్లారు. ఏం తిన్నారో ఏంటో, రండి భోజనం పెడతాను నాకు అవసరం లేదోదినా, నాకేమొద్దు అని లోపలికి వెళ్లబోతుంటే, ఒరేయ్, అన్నం మీద ఎందుకు అలుగుతావు? అత్త మీద కోపం దూత మీద చూపించినట్టు నా మీద కోపం అన్నం మీద చూపించకు. నీ మీద చూపిస్తే నువ్వు ఊరుకుంటున్నావా? అందుకే అన్నం మీద చూపిస్తున్నా. అది నన్నేం చెయ్యలేదు కదా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు కాని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందులే. వచ్చి అన్నం తిను. నిజమా అమ్మా? ఒట్టు? ఒట్టు. మంచి రోజు చూసుకుని సంబంధం మాట్లాడడానికి వాళ్ళింటికి వస్తామని చెప్పా అమ్మాయికి. అలాగే అమ్మా. ఒక మంచి రోజున నాగమణి, సుందర్, మంజు, ఆకాష్ సితార వాళ్ళింటికి వెళ్తారు. సితార జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకునొచ్చి సోఫాలో తన తల్లిదండ్రి పక్కన కూర్చుంది. అది చూసిన నాగమణికి చిర్రెత్తుకొస్తుంది. కానీ ఏం చేస్తుంది? కొడుకు కోసం మౌనంగా నోరు మూసుకొని ఉంటుంది. మా అమ్మాయి మొత్తం చెప్పింది. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నాక మనం కూడా వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు పోవటమే మంచిదండి. మాకెటువంటి అభ్యంతరాలు లేవు. మీకేదైనా ఉంటే చెప్పండి. ఆ కట్న కానుకలేవో మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది. కట్నమేంటి? పెద్దవాళ్లు మాట్లాడుకుంటుండగా మధ్యలో దూరి సితార అలా మాట్లాడటం అస్సలు నచ్చలేదు నాగమణికి. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇక్కడ కట్నాలు లాంటివేముండవు. మేమివ్వం కూడా. నాగమణి ఆకాష్ వైపు చూసింది. అవునమ్మా, సితార చెప్పింది కరెక్టే. మేమిద్దరం ముందే అనుకున్నాం. అప్పుడు నాగమణి మనసులో, ఆ అమ్మాయి చెప్పిన ప్రతిదానికి పిల్లిలా తోకాడించటం మొదలెట్టావురా నువ్వు. ఇక ముందు ముందెలా ఉంటావో ఏంటో. అలా కాదు, మీకు కట్నం కావాలంటే రేపు పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు మా వాళ్ళకిస్తాను. ఎందుకంటే ఈ చదువు మా అమ్మ నాన్న చెప్పించిందే కదా. దానిపై సంపాదించే ఏ ఒక్క రూపాయిపై కూడా మీకు హక్కు లేదు. సితార మాటలకు చిరాకేస్తుంది నాగమణికి. ఈ చావు నువ్వు చావరా అన్నట్టు నాగమణి, సరే, మీ ఇష్టం. పెళ్లి చేసుకునే మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు నా అభ్యంతరం చెల్లదు కదా అని పెళ్లి కొప్పుకుంది. అయితే ప్రతి విషయంలో కూడా సితార తనదే పై చెయ్యి ఉండాలని ప్రయత్నిస్తుండటం, దానికి ఆకాష్ వత్తాసు పలుకుతుండటం, నాగమణి తగ్గి ఊరుకోవటం జరుగుతుంది. ఆకాష్ సితారకి పెళ్ళవుతుంది. సితార అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆకాష్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వాళ్ళ అమ్మ కాళ్లపై పడతాడు. కాని పక్కనే ఉన్న సితార మాత్రం ఏం పట్టనట్టు నిల్చుంది. ఏంటి సితార చూస్తున్నావు? ఆశీర్వాదం తీసుకో మా అమ్మ దగ్గర. ఇలాంటివి నాకిష్టం ఉండదు అని రుసరుసలాడుతూ లోపలికెళ్ళిపోయింది. అది చూసి అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్లంతా ఆశ్చర్యపోయారు. పెద్ద కోడలు వచ్చినప్పుడు నాగమణి అదృష్టవంతురాలనుకున్నాం.
కానీ ఇప్పుడు కొత్త కోడలి వల్ల ఆ అదృష్టానికి పూర్తి విరుద్ధమైన దురదృష్టవంతురాలు కూడా కాబోతుంది నాగమణి. అని జాలిపడ్డారు ఇరుగు పొరుగు వాళ్ళు. నాగమణికి చాలా చిన్నతనంగా అవమానంగా అనిపిస్తుంది.